కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, నటుడు శివాజీ మీ ఇండస్ట్రీకి చెందిన నటుడే. ఆయన చేసిన కామెంట్స్ మీరు చూశారు. అంటే ఆయన పాత తరం నటి సావిత్రి, సౌందర్య వీళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారు. వాళ్ళు నిండుగా సారీస్తో తయారయ్యే వాళ్ళు. సౌందర్య గారు ఎన్నో గ్లామర్ డ్రెస్సెస్ వేసారండి. ఎంతో మంది హీరోలతో గ్లామర్ డ్రెస్సెస్ వేసారు కదా. అవును, చెప్పాం కదండి, సిచ్యువేషన్ పెట్టే తప్ప. రైట్, మీరు ఎలా చూస్తున్నారు? నేను శివాజీ గారిని సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తాను అంటే మన భారతదేశంలో స్త్రీకి ఒక ఔన్నత్యం ఉంది అండి. సినిమా ఇండస్ట్రీని అన్నిటినీ కలిపి చెప్తున్నాను నేను. ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి దగ్గర భారతదేశ స్త్రీని చేతులెత్తి గౌరవించి నమస్కారం పెడతాం. కట్టు బొట్టు మన సంప్రదాయం. భారతదేశం అనగానే ఒక గౌరవం. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెప్పే విధానంలో కొంచెం తేడా ఉంది. ఆయన మాట్లాడిన సామాన్లు అన్న మాట ఏదైతే మాట్లాడారో, ఇప్పుడు చిక్రి చిక్రి అని ఒక పాట వచ్చింది. ఆ పాటలో నీ సామాన్లు అని వేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు, కానీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. రమ్యశ్రీ గారు చాలా సార్లు మంచి చీరలు కట్టుకుని నేను చూసా, కానీ డ్రెస్సింగ్ సెన్స్ నాది అనడం అయితే తప్పండి. భారతదేశంలో ఒక గౌరవాన్ని పెంచుకున్న మీరు ఈ దేశ సంప్రదాయాలకు కూడా మీరు ప్రతీకగా ఉండాలి కదా. ప్లస్ ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీని బట్టి ఫాలో అవుతున్న ప్రతి జనాలకి మీరు కూడా ఒక రోల్ మోడల్ గా ఉండాలి కదా. ఇప్పుడు మొన్న ఆవిడ వేసుకెళ్ళాను డ్రెస్, ఉల్లి పొరలాంటి డ్రెస్ వేసుకెళ్లారు. నేను మొన్న ఒక హీరోయిన్ కి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆవిడ పేరు నిధి అగర్వాల్. నిధి అగర్వాల్. నేను ఆ రోజు ట్వీట్ చేశాను, నేను పోస్ట్ పెట్టాను ఫేస్బుక్ లో. పెడితే అందరూ కింద ఆమె డ్రెస్ కూడా బాగాలేదు అని కామెంట్ చేశారు. అది అంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు. బట్ ఏంటంటే ఆ డ్రెస్ నిజంగానే బాగాలేదు. ఆమెకి హీరోయిన్ కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, ఎంత పొట్టిగా డిజైన్ చేస్తే, ఎంత పొట్టిగా డ్రెస్ డిజైన్ చేస్తే, అంత షార్ట్ గా చేస్తే అంత పెద్ద డిజైనర్స్ అయిపోతారు. ఈ హీరోయిన్ అన్ని వేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు గ్లామర్ గా ఉండాలని అనుకుంటారు. సో హీరోయిన్ అనే కాదు, ఇండస్ట్రీలో నేను గ్లామర్ రోల్స్ చేశానండి, చేయలేదని కాదు, నేను చేశాను. కానీ నేను సినిమా ఇండస్ట్రీలో కావాల్సిన రోల్ వరకు చేశాను. బయట ఎప్పుడు నేను అలాంటి ఒక్క డ్రెస్ కూడా వేయలేదు. ఎప్పుడు కూడా నిండుగానే ఏ డ్రెస్ వేసినా. సో ఎందుకు అంటే నా ఇష్టం, అది నాకు ఇష్టం అలా ఉండడం. కానీ నా సంప్రదాయాన్ని నేను కాపాడడం కోసం వేసుకుంటాను. నా ఇష్టం అంటే నేను కూడా వేసుకోవచ్చు, నన్ను ఎవరు అడగరు. కానీ అది కాదు. మనము ఇండస్ట్రీలో ఆయన చెప్పిన విధానం పద్ధతి కొంచెం మార్పు ఉందేమో తప్ప ఆయన లేవనెత్తిన పాయింట్ కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లలు ఎలా చెడిపోతున్నారు తెలుసా? స్కూల్ లెవెల్లో చెడిపోతున్నారు, గంజాయికి బానిసలు అవుతున్నారు, మత్తుకు బానిస అవుతున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు. మీరు ఇలా ఇప్పుడు సాయంత్రం బయటకు వెళ్ళి చూడండి, అక్కడ అమ్మాయిలే విపరీతంగా సిగరెట్లు కాలుస్తున్న వాళ్ళు నేను చూపిస్తా. ఎందుకు? నా ఇష్టం అంటే రేపు పొద్దున నువ్వే ఇలా ఉంటే నీ కడుపును పుట్టబోయే పిల్లలకి ఖచ్చితంగా లేనిపోయిన అలవాట్లన్నీ వస్తాయి. అంటే నువ్వే మంచిగా ఉండాలి, తల్లి బాగుంటేనే. ఇండియన్ కల్చర్ అంటే నువ్వే సారీ వేసుకో అని ఒక కామెంట్ చేశారు చిన్మయ్య గారు. చిన్మయ్య గారు సారీ వేసుకో అంటే ఒక మాట. ఇప్పుడు స్త్రీకి ఏమేమి కావాలి? కట్టు బొట్టు, మట్టెలు, తాళి, ఇవన్నీ మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. అంటే నువ్వు దాన్ని అవహేళన చేస్తున్నట్టుగా నువ్వు వేసుకో కదా అని అందరినీ అతన్ని ఆడవేషం వేసుకోమని చెప్తున్నావు. అంటే అతను నువ్వు ఇండైరెక్ట్ గా ఏదో ఆయన్ని ఎద్దేవా చేస్తున్నావు. మరి మీ ఆయన చేసిన గర్ల్ ఫ్రెండ్ సినిమాలో అంత భయంకరంగా లేడీస్ హాస్టల్ గురించి ఉన్నప్పుడు ఒక్క మాట ఎందుకు ట్వీట్ చేయలేదు? అంటే సమాజాన్ని చెడగొట్టడానికి సినిమాలు చేస్తారా మీరు? వదిలేండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆయన మాట్లాడిన 2 పదాలు తప్ప ఎక్కడ తప్పులేదు, జరుగుతుంది అదే. లేదండి, ఆయన చెప్పింది 2 పదాలు తప్పు, 2 పదాలు తప్పు. నేను ఖండిస్తా, ఎక్కడికైనా వస్తా నేను. 2 పదాలు తప్పు. ఆ 2 పదాలకు ఆయన సారీ చెప్పాలి, ఇంకా వేరే ఏది లేదు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఏమండి ఒక మాట చెప్పమంటారా? ఏదో అంటారు చాలా సామెతలు చెప్తే బోల్డ్ చెప్తాం మేము కూడా, అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే అసలే మన హరికథ కూడా చెప్తాం, బోల్డ్ అంత ఎలాబరేట్ చెప్పొచ్చు కదా, అవన్నీ అవసరం లేదు. నాకు అవసరమైన సబ్జెక్టే మాట్లాడతా. నేను అమెరికా వెళ్ళినప్పుడు చాలా మంది ఇన్ని చేశారని చెప్తాను, అవన్నీ ఇప్పుడు ఆవిడ చెప్పారని నేను చెప్పకూడదు. ఎందుకంటే ఒకటి విషయం ఏంటంటే, ఇక్కడ శివాజీ గారు మాట్లాడింది వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత అతందే. 2 ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి తీసుకోవాల్సిన 2 మాటలే. అమ్మా నేను మీతో మాట్లాడలేదు, మా ఆయన గురించి చెప్తున్నా. ఒక నిమిషం. 2 పదాలు తప్పు ఉన్నాయి. ఎవరైనా అదే చెప్తారు, బుద్ధులు ఎవరైనా అదే చెప్తారు. అయితే 2 పదాలు తక్కువ, ఆ 2 తప్ప ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. నేను రోజు చేసే సోషల్ సర్వీస్, బోల్డ్ అని హిందూ యాక్టివిస్ట్ గా గంజాయి వాడే అమ్మాయిల్ని అబ్బాయిల్ని రోజు కౌన్సిలింగ్ చేస్తూ, రోజు మేము లవ్ జిహాద్ కేసులకు వెళ్తూ, గోమాతల కోసం వెళ్తూ, రోజు వెళ్తున్న కేసులు మాకు తెలుసు. తల్లిదండ్రులది ఫస్ట్ ఫాల్ట్, మనం ఎలా పెంచాలో చూడాలి. విద్యాలయాలు ఫాల్ట్, అవి 2 కరెక్ట్ గా లేవు. ప్లస్ విద్యాలయాల్లో వెళ్లి గట్టిగా మాట్లాడదాం అంటే తల్లిదండ్రులే వెళ్ళి నా కొడుకుని కొట్టద్దు తిట్టొద్దు అంటారు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు అక్కడ వేసుకునే డ్రెస్సులు బాగుండట్లేదు, అక్కడ నుంచి గంజాయికి అలవాటు పడిపోతున్నారు, డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఇది క్లియర్ ఓపెన్ సీక్రెట్. బయటికి వెళ్తే అమ్మాయిల పరిస్థితి ఇది. ఇప్పుడు ఎయిడ్స్ లో
మన హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ సెకండ్ లోనే ఉన్నారు, సెకండ్ లో అనుకుంటారు, ఐ థింక్ సో. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? Okay. విచ్చలవిడితనం. ఈ విచ్చలవిడితనం ఎక్కడండి? వాళ్ళు డ్రెస్సులు ఎట్లా వేసుకుంటున్నారండి, ఇక్కడ వేసుకుంటారు, సగం Okay. కనిపిస్తుంటాయి డ్రెస్సులు. Okay. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అంటే కళ్యాణ్ గారు మరి- ఆ సినిమాలో అదే ఇవన్నీ కూడా మనం ఖండించాలి. Please, ఇవన్నీ ఒక్క నిమిషం. ఖండించాలండి.